చెప్పు, నేను కోటీశ్వరాలను అవుతానా? 100 ఇస్తే. పోనీ లక్షాధికారి? 50 ఇస్తే. మీ వారొచ్చారు. ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు? మీరేంటండి ఎప్పుడు లేనిది ఈ వేళ ఎప్పుడు వచ్చారు? ఇదేంటి, దీని తాళం తీసింది ఎవరు? మారుతాళాలు వాడు, నేనే తీయించా. వాడేసిన బట్టలు, సెంట్లు, రేజర్లు తప్ప మరేమీ లేవు. ఏమీ లేవా? కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకూ పనికిరాదు. సరిగ్గా చూసావు నువ్వు? ఆ, ఒక బ్లేడ్ కూడా ఉంది. అదిగా స్వరాజ్యం. తెల్లగా రౌండ్గా గుండు రూపంలో ఏం లేవా? ఆ, ఓ అవా? ఆ, అవే. 3-4 ఉన్నాయి. అవే కదండి, ఆ బట్టల దగ్గర పెడతాం, నాఫ్తలు నుండలు అవేగా. అసలు నువ్వు సరిగ్గా చూసావా? అసలు ఇవాళ మీకు ఏమైందండి? ఏమైందా? ఆ శనిగాడు. అపచారం అపచారం. శనిగాడు కాదు, శని దేవుడు. ఆ శనిదేవుడు నా మీద పడి టెండూల్కర్లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వస్తే పిచ్చి మొహమ, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు. అదేంటో ముందు చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రైల్లోంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయట. పాపపు సొమ్ము మనకెందుకు? అయినా మన సూట్ కేసులో లేవు కదా. అదే ఎందుకు ఉండకూడదంటున్నాను. అయ్యయ్యో, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి. మీరు రిలాక్స్ అవ్వండి. దొరికింది లాక్కొస్తే సరిపోదు, లక్క కూడా ఉండాలి. ఏమయ్యా, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ. ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా. ఆ సూట్ కేసు సంగతి ఏమైనా తెలిసిందా? తెలిసింది నాకు కాదు, ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్కి. ఓహో, ఇదిగో చదవండి. యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ధీరులాలనే వజ్రాల వ్యాపారి సూట్ కేసు పోయిందని, దాంట్లో ఉన్న కోట్ల విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు. బారు పేరున్న ఆఫీసరు ఏంటయ్యా ఇది? మనం ఏ విషయాన్నైనా ఎంత గోప్యంగా ఉంచినా ఇప్పుడు వాళ్ళకంటే తెలిసిపోతున్నాయ్యా. వజ్రాలు పోతే పోయినాయి, ఇంకా 3 ఏళ్ళ పదవి కాలం ఉంది కదా, ఇంతకు 10 రెట్లు సంపాదించుకోవచ్చు. కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే అవ్వా అవ్వా, నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా. నాకు ఆత్మహత్య శరణ్యం. అవునండి. 7 కొండలవాడా, నన్ను కాపాడు తండ్రి. ఈ గండ నుంచి గట్టెక్కించు తండ్రి. నీకు 2 వజ్రాలు కాదు, 200 కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తా. ఇదిగో షిరిడి సాయిబాబా, ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా కాపాడు తండ్రి. నీకెంతో మంది భక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తా. ప్రామిస్. భారతరత్న షిరిడి సాయినాథ్. పదవిలో ఉంటేనే. సిటీలోని రౌడీ షీటర్లకి, గూండాలకి, పాకెట్ పుల్లర్స్కి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాది ఉండొచ్చు, మీరు నన్ను అమ్మనాబూతులు తిట్టుకునుండొచ్చు. దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది. ఎవరయ్యా ఇతను? ఇంత ఫాలోయింగ్ ఉందేంటి? ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్. ఇప్పుడు రాయల్ గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు. నమస్తే. కింగ్, కళావర్ కింగ్ శ్రీనివాస్, ఎస్పి శ్రీనివాస్. కూర్చోండి. యో మ్యాన్. కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు. ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది. సార్, ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది. చూడండి బ్రదర్స్, ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది. అందులో కొన్ని 100 కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది. ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు.
అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి. అలాగే అందిస్తాం. కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి. బంగారం, వెండి, డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి. అయితే మామూలుగా మాకు ఇచ్చే 30% మాకు ఇచ్చేస్తే చాలు. వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి 10 పైసలు వాటా కూడా ఇస్తాం. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం. సైలెన్స్. అయితే ఒక కండిషన్, జాగ్రత్తగా వినండి. ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం. సార్, మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్. అయితే ఎవరినైనా నమ్మొచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు. ఎందుకంటున్నానంటే ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికిందనుకోండి, న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. దొంగోడు పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా? మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్. పేకాట్లో కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు. నేను సాటి దొంగనే నమ్మను, పోలీస్ని ఎలా నమ్ముతాను సార్? సరే, అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం. ఓకేనా? ఓకే సార్, డీల్ షో. అందరికీ పార్టీ అరేంజ్ చేయండి. ఓకే. బీర్ బిర్యానీ గ్రాంటెడ్. సార్, సొమ్ము మనది, సోకు వాడిదా. ఇది సంగతి. సార్, ఈ భూమి మీద పులులు, ఏనుగులు, గుర్రాలు, నెమళ్ళు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు. పత్రికలు మంచివి కాదు, టీవీ ఛానల్స్ మంచివి కాదు, జర్నలిస్టులు మంచోడు కాదు, పోలీసులు మంచోడు కాదు, దుస్తులు, దుర్మార్గులు. ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్? ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు. ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్. ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే. ఎక్స్క్యూజ్ మీ, ఆడు ఇంకా చావలేదా? లేదు. మళ్ళీ ఆ సూట్ కేసు న్యూస్ పత్రికల్లో వచ్చిందా? నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికల్లోనూ అచ్చు తప్పు లేకుండా వస్తుంది. దయచేసి కూర్చోండి. ఓకే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది. మాట్లాడొచ్చు. ఆ విషయం వాడికి ఎలా తెలిసింది? రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాల్ స్వయంగా చెప్పాడట. ఒకటి ముట్ట చెప్పినట్టు కూడా తెలిసింది. చిచి, రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తారంటయ్యా. అసలు వీళ్ళేం మంత్రులయ్యా? కాదులే, అసలు ఆ వీరులాల్ కానీ నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఎస్, అయిందేదో అయిపోయింది, కానీ ఆ హోమ్ని కొంచెం కనిపెట్టి ఉండు. ఓకే సార్. ఎవరు వింటున్నట్టున్నారయ్యా? బొమ్మలండి, ముచ్చటపడి మీరు పెట్టించుకున్నవే. టెన్షన్ కదా, అలాగే ఉంటాయి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు ఆయన. మధ్యవర్తిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నా సంగతి తెలుసు కదా, సర్వీస్లో పెద్దగా సంపాదించుకోలేదు. సో క్లియర్లీ చెప్పండి, ఎంత ఇస్తారు? మీరు చెప్పండి. కాదు, మీరే చెప్పాలి. న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ఇస్తారు? ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ, దొంగలకి తక్కువ పంచడానికి ఎంత ఇస్తారు? పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఏమివ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంత ఇస్తారు? ప్యాకేజ్ డీల్. చెప్పండి, ఎంత ఇస్తారు? మీకు 5 లక్షలు ఇస్తాం. కుదరదు, మరో 5 లక్షలు ఇవ్వండి. ఓకే, డన్. అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్ళి కాలనీల్లో వదులుతాం. దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం. లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు. అంతే అంతే. అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి. తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం. ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు, అంతే కదా?
అంతే అంతే. వస్తాను. ఆ, అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది. అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది. బాయ్. ఆ, బీరేస్తావా బాసు? లేదు, పోనీ బీరు కొడతావా? కొట్టను, సరే బీరు తాగుతావా? తాగను. వెయ్యవు, కొట్టవు, తాగవు. ఆహా, తాగాయి. నేను మాజీ న్యాయమూర్తిని, మర్యాదగా బిహేవ్ చేయి. నమస్తే మాజీ న్యాయమూర్తి సారు. మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా? దొంగల ఎవరు? ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం, మరి మేము దొంగలం కాదా? మీరెలా దొంగలవుతారు? న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు. ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది. దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి, కేసు పెట్టాలి. కేసుపై కోర్టులో విచారణ జరగాలి. నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి. అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీల్లేదు. సూపర్. సార్ ఎంత పెద్ద దొంగ అనుకోలేదండి మిమ్మల్ని. అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు. అసలు వీళ్ళని పడతారా? పట్టరు. కేసు పెడతారా? పెట్టరు. అదంతా ఎందుకు? సిగ్గు విడిచి అడుగుతున్నాను. అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వండి. సారీ బాస్, నువ్వు మాతో పాటు వేటకొస్తేనే వాటా. వేట పాపం, నేను రాను. వేట మాంసం తినొచ్చా? అది పాపం కాదు. సారీ బాస్, నో వర్క్ నో పే. చెయ్యి తీ దొంగ వెధవ. ఓ పైన దేవుడున్నాడు, న్యాయం ఆయనే చూసుకుంటాడు. కరెక్ట్ కరెక్ట్. దేవుడు ఉన్నాడు. దిగండి దిగండి. ఆల్ ద బెస్ట్. ఇదిగో రెండు కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే. సమానంగా ఎలా పంచుకుంటావయ్యా? మా ఇంట్లోంచి వచ్చింది 3, మీ ఇంట్లోంచి వచ్చింది 2, కాబట్టి మొత్తం 5 వాటాలు వేయాలి. మాకు 3, మీకు 2. మనిషికో వాటా రావటం కరెక్ట్ అయ్యా. అది అదిగో ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు, అదే కరెక్ట్. ఇప్పుడు రెండు కుటుంబాల వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి. అవునండి, మా ఇంట్లో నుంచి 3, వాళ్ళ ఇంట్లో నుంచి 2. అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి? నేను చెప్పానండి. ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది నేను కాబట్టి నాకు వాటా ఎక్కువ ఇవ్వాల్సిందే. కరెక్ట్ కరెక్ట్. ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగో ఎక్స్ట్రా వాటా. అసలు నువ్వెవరవయ్యా మా వాటాల మధ్యలో కలెక్ట్ చేసుకోవడానికి? జార్జ్ బుష్నయ్యా. ఎవడైతే నీకేంటి, న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి, బిన్ లాడన్ కూడా చెప్పొచ్చు. బాబు ఇది నీ వాటా, అయ్యా ఇది నీ వాటా, ఇది నీ వాటా. అదేంటండి అంతా ఒకే చోట పెడుతున్నారు? ఏ ఇది ధర్మంగా లేదా? అయితే పెద్ద మనుషుల్ని పిలుద్దాం. ఇంకా పెద్ద మనుషులు ఎవరయ్యా? ఒరేయ్ వీళ్ళు నిజమైన దొంగలాగా ఉన్నారా? న్యాయంగా అంట పంచంట్రా. మనం కష్టపడ్డ సొమ్ముతో ఏరా ఈ టైంలో దొంగలు కాకపోతే దొరలతారా మీ ఇంటికి అన్నట్టు ఇల్లు ఎవడదురా? నాదేనండి. వాస్తు చండాలంగా ఉంది. నైరుతి వైపు ఎంట్రన్స్ ఉండకూడదు, ఉంటే ఇలాగే తగలాడుతుంది. ముందు ఆ ద్వారం మార్చు.